90. నమస్తే, వెల్కమ్ టు వార్ 2019. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంగ్రామంపై ఎప్పటికప్పుడు కంప్లీట్ అప్డేట్స్ ఇచ్చేందుకు ఏపీ 24/7 రెడీగా ఉంది. నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలను ఎపిసోడ్లో పరిశీలిద్దాం. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గంలో ప్రస్తుత ఎన్నికల ట్రెండ్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తలపండిన వైసీపీ నేతతో నేటి తరం టీడీపీ యువనేత పోటీ రెక్తికట్టిస్తోందా? టీడీపీ వారసత్వ వ్యూహం ఫలిస్తుందా, లేక వైసీపీ దెబ్బకు చతికిల పడుతుందా? అంతర్గత కుమ్ములాటలతో ఇబ్బందులు పడుతున్న రెండు ప్రధాన పార్టీల మధ్య పోరికి గెలుపు ఎవరిది? మనకున్న సమాచారం మేరకు వివరాలు పరిశీలిద్దాం. ఇక చీపురుపల్లి నియోజకవర్గంలో 2014-2019 సంవత్సరాల మధ్య వచ్చిన ఓట్ల వ్యత్యాసాన్ని ఒకసారి పరిశీలిద్దాం. 2014తో పోలిస్తే 2019లో ఈ నియోజకవర్గంలో ఓటర్ల విషయంలో వ్యత్యాసం స్వల్పంగా ఉంది. చీపురుపల్లి నియోజకవర్గంలో 2014లో 1,89,401 మంది ఓటర్లు ఉంటే కొత్తగా 786 ఓట్లు చేరాయి. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో 1,90,187 మంది ఓటర్లు ఉన్నారు. ఇక చీపురుపల్లి నియోజకవర్గంలో ప్రస్తుతానికి రెండు ప్రధాన పార్టీల నుంచి బరిలో ఉన్న అభ్యర్థులను ఓసారి పరిశీలిద్దాం. ఈ నియోజకవర్గంలో టీడీపీ నుంచి మాజీ మంత్రి ఎమ్మెల్యే కిమిడి మృణాలిని కుమారుడు కిమిడి నాగార్జున పోటీలో ఉన్నారు. వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. బహుముఖ పోటీ నెలకొన్న ప్రధానంగా టీడీపీ వైసీపీల మధ్య హోరాహోరీ ఫైట్ సాగనుంది. మృణాలిని కుమారుడిగా పార్టీ నేతల్లో కార్యకర్తల్లో కలియదెరిగిన నాగార్జున వారసత్వం అందిపుచ్చుకోవాలని చూస్తుంటే బొత్స సత్యనారాయణ మళ్లీ జిల్లాపై పట్టు సాధించేందుకు తాను తప్పకుండా గెలిచి సొంత క్యాడర్కు పూర్వ వైభవం తేవాలని ఉవ్విలూరుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి జమ్ము ఆదినారాయణ పోటీలో నిలిచారు. రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితులు కనిపించడం లేదు. సిపిఐ, సిపిఎం, బీఎస్పీ, జనసేన కూటమి అభ్యర్థిగా మైలపల్లి శ్రీనివాస్ నిలబడ్డారు. ఇక్కడ వీరితో పాటు బీజేపీ కూడా తన అభ్యర్థిని రంగంలోకి దింపింది. ఆ పార్టీ నుంచి శంకర్లాల్ శర్మ బరిలోకి దిగారు. ఇక చీపురుపల్లి నియోజకవర్గంలో గత 2 దఫాలుగా జరిగిన ఎన్నికల్లో పార్టీల జయాపజయాలను పరిశీలిద్దాం. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన బొత్స సత్యనారాయణ టీడీపీ అభ్యర్థి గద్దె బాబురావుపై 5,735 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక 2014లో టీడీపీ తరపున పోటీ చేసిన కిమిడి మృణాలిని, కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్న బొత్స సత్యనారాయణను 20,842 ఓట్ల తేడాతో ఓడించి దశాబ్దం తర్వాత ఈ నియోజకవర్గంలో టీడీపీ జెండా రెప్రెపలాడించారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ అభ్యర్థులు డిపాజిట్లు గల్లంతైన బొత్స మాత్రం నియోజకవర్గంలో పట్టుకోల్పోలేదు. ఇక చీపురుపల్లి నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ పార్టీ అభ్యర్థుల బలాబలాలను ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ వైసీపీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ కూడా పార్టీ టికెట్ ఆశించినప్పటికీ బొత్స సత్యనారాయణకి టికెట్ దక్కింది. గతంలో బెల్లాన వైసీపీ నుంచి, బొత్స కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓట్లు చీల్చుకున్నారు. ఫలితంగా టీడీపీ భారీ మెజారిటీ కైవసం చేసుకుంది. ఈసారి బొత్స, బెల్లాన ఒకే తాటిపై కలిసి వెళ్తే వైసీపీ, టీడీపీల మధ్య పోరు గట్టిగానే ఉంటుంది. ఇటు టీడీపీ కూడా కొన్ని తలనొప్పులు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే గద్దె బాబురావు ఈసారి మృణాలిని తనయుడికి సహకరిస్తారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే గద్దె బాబురావు గతంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. చేసేది లేక చివరి నిమిషంలో పార్టీ ఆదేశాల మేరకు టీడీపీ అభ్యర్థి కిమిడి మృణాలిని గెలుపునకు సహకరించారు. దీంతో ఇక్కడ రెండు పార్టీలు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. తమకు అనుకూలమైన సామాజిక వర్గాలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు ఇరువురు అభ్యర్థులు కూడా. సో ఇక చీపురుపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సానుకూల, ప్రతికూల అంశాలను ఓసారి పరిశీలిద్దాం. సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మృణాలిని కుమారుడిగా యువనేతగా కిమిడి నాగార్జున ప్రచారంలో దూసుకుపోతున్నారు. దీనికి తోడు బలమైన కుటుంబ నేపథ్యం ఆయనకు లభిస్తోంది. యువకుడు కావడంతో యూత్ ఓట్లు కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. అదేవిధంగా ఎమ్మెల్యే మృణాలిపై నియోజకవర్గంలో ఉన్న తీవ్ర వ్యతిరేకతను నాగార్జునను వెంటాడుతోంది. సొంత పార్టీకి చెందిన త్రిమూర్తుల రాజు రెబల్గా బరిలోకి దిగడంతో ఎన్నికల్లో నాగార్జునకు గట్టి దెబ్బతీస్తుందనే చెప్పుకోవాలి. చీపురుపల్లి నియోజకవర్గంలో వైసీపీ సానుకూల, ప్రతికూల అంశాలను ఓసారి పరిశీలిస్తే ఇక్కడ బొత్స సత్యనారాయణ బరిలోకి దిగుతుండడమే ఆ పార్టీకి కొండంత బలం. కాంగ్రెస్ హయాంలో పీసీసీ చీఫ్ గా
కీలక మంత్రి పదవులు చేపట్టిన బొత్స సత్యనారాయణ జిల్లాల్లోనూ నియోజకవర్గంలోనూ చేసిన అభివృద్ధి పనులను నమ్ముకుని బొత్స ఎన్నికల బరిలో దిగారు. జిల్లాలో బలమైన బంధువర్గం కలిగిన నేతగా బొత్సకు గుర్తింపు ఉంది. ఈయనకు కాంగ్రెస్ పార్టీ నేతల నుండి పూర్తి సహకారం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బొత్స మేనలుడు మజ్జి శ్రీనివాస్ ఎన్నికలకు ముందు వైసీపీ నేతలను హడావిడి చేయడం ఆ పార్టీ శ్రేణులను ఇబ్బంది పెడుతుంది. బంధు ప్రీతి సొంత అనుచరులనే ప్రోత్సహిస్తారనే విమర్శలను బొత్స ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు మంత్రిగా పనిచేసిన సమయంలో ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణలు బొత్సకు మైనస్ కానున్నాయి. మొత్తం మీద రెండు బలమైన కుటుంబాల మధ్య పోరు జిల్లాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గెలిస్తే మంత్రి పదవులు మాకంటూ ఇద్దరు నేతలు ప్రచారంలో ఊదరగొడుతున్నారు. చివరికి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. సో మొత్తంగా అటు వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ గట్టి పోటీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అలాగే టీడీపీ నుంచి కిమిడి మృణాలిని కుమారుడు నాగార్జున కూడా పోటీకి సై అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంగ్రామంపై ఎప్పటికప్పుడు కంప్లీట్ అప్డేట్స్ ఇచ్చేందుకు ఏపీ 24/7 రెడీగా ఉంటుంది. నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలను ఈ ఎపిసోడ్లో పరిశీలించాం. అయితే విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గంలో ప్రస్తుత ఎన్నికల ట్రెండ్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఏసైక చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, గుడ్ ఈవినింగ్. ప్రస్తుతం చీపురుపల్లి నియోజకవర్గం తీసుకుంటే టీడీపీ నుంచి కిమిడి నాగార్జున బరిలో ఉన్నారు. అటు వైసీపీ నుంచి అయితే కనుక సీనియర్ నాయకులు ఒకప్పుడు మంత్రిగా చేసిన బొత్స సత్యనారాయణ అయితే కనుక పోటీలో నిలిచున్నారు. ప్రస్తుతం అయితే కనుక ఇద్దరి మధ్య హోరాహోరీగా పోటీ ఉండేటట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే కిమిడి నాగార్జున కొత్త అభ్యర్థి అయినప్పటికీ కూడా విదేశాల్లో ఉద్యోగం చేయవచ్చు. అలాగే బాగా చదువుకున్న వ్యక్తి కావడం, ప్రచారంలో ముమ్మరంగా ఉండడంతో కొంచెం యువకుడు అన్న ఒక ప్లస్ పాయింట్ కూడా కిమిడి నాగార్జునకి ఉండే అవకాశం కనిపిస్తోంది. యువకులందరూ కూడా కిమిడి నాగార్జునలో అంటే ఒక్క వాళ్ళని రిప్రజెంట్ చేసే కుర్రాడిని రిప్రజెంట్ చేసేటట్టుగా కిమిడి నాగార్జున ఉన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అలాగే ఒక సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మంత్రిగా చేసి ఉన్నారు కాబట్టి కాస్త నియోజకవర్గంలో కేడర్ అది కూడా బలంగా ఉంది. కాస్త ఓటు బ్యాంక్ కూడా బొత్స సత్యనారాయణ ఉండడం, ఇవన్నీ కూడా ఆయన కొన్ని ప్లస్ పాయింట్లుగా ఉన్నాయి. సో మొత్తానికి చీపురుపల్లి నియోజకవర్గంలో ఈ 2019 ఎన్నికలు హోరాహోరీగానే సాగనున్నాయి. విజయం ఎవరిని వరిస్తుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రమణ. ఇవి చీపురుపల్లి నియోజకవర్గంలోని ప్రస్తుతం ఉన్న రాజకీయ అప్డేట్స్. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీ 24/7.